వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ రమణీయం. మనం ఈరోజు ఒక ఎంతో ప్రాముఖ్యత ఉన్న గుడికి వెళ్తున్నాము. అది శివదేవుని చిక్కాల అనే గ్రామంలో ఉన్న శివపార్వతి ఆలయంకి. ఈ ఆలయంకి వెళ్ళే దారిలోనే నందమూరి గరువులో ఉన్నటువంటి ప్రసన్న ఆంజనేయ స్వామిని మేము దర్శించుకున్నాము. ఈ గుడి దగ్గర ఎక్కువగా వెహికల్స్కి, హెవీ వెహికల్స్కి అంటే లారీలకి, బస్సులకి, అదేవిధంగా అన్ని రకాల వెహికల్స్కి ఇక్కడ పూజలు జరుపుకుంటారు. ప్రతి సంవత్సరం ఇక్కడ చాలా గొప్పగా జాతరను అయితే 15 రోజుల పాటు జరుపుతారు. ఇక్కడ స్వామివారిని దర్శించుకొని తదనంతరం మేము శివదేవుని చిక్కాలకైతే పయనమయ్యాము. అనుకున్న టయానికి వచ్చేసాము. ఈవినింగ్ ధూళ దర్శనం అనుకున్నాము, సంధ్యా సమయంలో రావాలనుకున్నాము, వచ్చాము. గుడి ప్రాంగణంలోకి వచ్చేసాము. ఈ గుడి గురించి ఏంటో, విశేషాలు ఏంటో తెలుసుకుందాం. ఈ గుడి యొక్క ప్రాముఖ్యతను విని నేను చాలా ఆశ్చర్యపోయాను. ఈ రోజుల్లో కూడా ఇలాంటివి నమ్ముతారా అని అనుకున్నాను. కానీ నేను చాలా గొప్పగా విన్నాను ఈ శివాలయం గురించి. వెంటనే దర్శించాలి అనుకున్నాను. వెంటనే బయలుదేరి వచ్చాము. మేము సంధ్యా సమయంలో స్వామివారిని దర్శించుకోవాలనుకున్నాను, అలాగే వచ్చాను. ఈవినింగ్ 5:30 అయింది. స్వామివారి ఆలయం అయితే ఎంతో విశాలంగా కొబ్బరి చెట్ల మధ్య ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. స్వామివారి ధ్వజస్తంభంకి పైన కూడా చాలా గుడి గంటలు మ్రోగుతూ ఉన్నాయి చల్లటి గాలికి. ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు గణేష్ని, సుబ్రహ్మణ్యేశ్వరుని ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఉన్నారు. ఇక్కడ శివలింగానికి పక్కన దక్షిణాభిముఖంగా పార్వతీ అమ్మవారి ఆలయం ఉంది. ఇక్కడ శ్రీచక్రంకి ప్రతినిత్యం కుంకుమార్చన చేస్తుంటారు, లలితా సహస్రనామాలు చదువుతూ ఉంటారు. ఈ శివలింగం 3.5 అడుగుల పొడవు, 1 అడుగు వెడల్పు కలిగి తల భాగం కొంచెం చీలబడినట్లుగా ఒక చీలిక ఉంటుంది. ఈ గుడి త్రేతాయుగం నాటిదట. మహాశివరాత్రి రోజు సంతానం లేని దంపతులు ఇక్కడ స్వామివారి ఆలయంలోని ఈ శివలింగానికి అభిషేకం చేసి తర్వాత ఇక్కడ కొబ్బరి మొక్కల్ని నాటుతారట. త్రేతాయుగంలో రాములు వారు రావణాసురుని సంహరించిన తర్వాత దోష నివారణార్థం 100,000 లింగాల్ని ప్రతిష్ఠించారు. అందులో భాగంగా ఒక శివలింగాన్ని రామేశ్వరంలో ప్రతిష్ఠించాలని ఆంజనేయ స్వామిని కోరగా ఆంజనేయ స్వామి హిమాలయాల నుండి శ్రేష్టమైన ఒక తెల్లని శివలింగాన్ని ఒక చిక్కంలో పెట్టుకొని వస్తుండగా ఈ గ్రామం చేరేసరికి సాయంత్రం సంధ్యా సమయం కావడంతో సంధ్యావందనం చేసుకోవడానికి ఈ శివలింగాన్ని చిన్న గుట్ట పైన పెట్టే ప్రయత్నం చేసేటప్పుడు సరస్సులో పడిపోయిందంట. వెలుపలికి తీసిన తర్వాత శివలింగం తల భాగంలో కొంచెం చీలి ఉండడం గమనించి అయ్యో ఇలా జరిగిందేమి అని ఆ శివలింగాన్ని ఆంజనేయ స్వామి వారి స్వయంగా ఇక్కడ ప్రతిష్ఠించి మరలా రాముల వారి కోసం మరొక శివలింగాన్ని తీసుకురావడానికి వెళ్ళారట. ఇది గుడి యొక్క చరిత్ర. మహాశివరాత్రి రోజు వచ్చిందంటే చాలు సంతానం లేని దంపతులు కొబ్బరి మొక్కలతో స్వామివారిని దర్శించుకుంటారు. శివరాత్రి రోజు రాగానే స్వామి లింగానికి అభిషేకాలు చేసి ఈ ఆలయ ప్రాంగణంలో కొబ్బరి మొక్కను నాటుతారు. ఈ ఆచారం ఇప్పటిది కాదని, త్రేతాయుగం నుండి వస్తుందని, ఈ గ్రామం యొక్క ఆచారమని ఇక్కడ గుడిలో పూజారి గారు మాకు చెప్పారు. సంతానం లేనివారు, అదేవిధంగా సంతానం కలిగిన వారు కూడా ఈ శివరాత్రి రోజు వచ్చి స్వామివారికి అభిషేకాదులు నిర్వర్తిస్తారట. అదేవిధంగా గుడి ప్రాంగణంలో లక్ష్మీనారాయణుల యొక్క ఆలయం కూడా ఉంది. ఆలయం చూడండి, గోపురం మీద లక్ష్మీనారాయణులు ఎంత అందంగా ఉన్నారో కదా, చాలా బాగున్నారు. లక్ష్మీనారాయణుల ఆలయం చాలా సుందరంగా ఉంది. మీరు కూడా వీక్షించండి. గుడి ప్రాంగణం ఎంతో ప్రశాంతమైన వాతావరణంలో ఉంది. ఆంజనేయ స్వామి ఎంతో బాగున్నారో కదా. గుడి యొక్క గోపురాన్ని చూడండి. సాయంత్రం అయిపోయింది, సంధ్యా సమయం. ఒక కొబ్బరి చెట్టు పక్కనే గోపురం, దానికి ఎదురుగా ధ్వజస్తంభం. సీనరీ ఎంత బాగుందో కదా. నాకు కూడా చాలా బాగా అనిపించింది. ఒకసారి టెంపుల్ రౌండ్ చుట్టూ తిరిగి మేమంతా టెంపుల్ వ్యూ చూస్తున్నాము. చూడండి, ఇక్కడైతే లక్ష్మీ నరసింహ స్వామి ఉన్నారు పై భాగాన. గుడికి ఆనుకొని ఉన్నటువంటి ఈ ప్రాంతంలోనే ఆడపిల్లలు కావాలనుకున్నవారు గులాబీ మొక్కను, మగబిడ్డను కావాలనుకున్నవారు కొబ్బరి మొక్కను శివరాత్రి రోజున ఇక్కడ నాటుతారనమాట. ఇక్కడ గుడి ప్రాంగణంలోనే రావి చెట్టు, వేప చెట్టు కలిపి మొలకెత్తుతాయి కదా, ఆ చెట్టు కిందనే శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ప్రతిష్ఠించారు. ఇక్కడ నాగవల్లి పుష్పాలు ఎన్ని ఉన్నాయో, చాలా చాలా బాగున్నాయి కదా. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ వినాయకుడి దగ్గర పెట్టుంది.
ఇక్కడ 2 పెద్ద పెద్ద నాగవల్లి వృక్షాలైతే ఉన్నాయి. అబ్బా, ఈ వృక్షం చుట్టూతా పూలు చూడండి ఎన్ని కింద పడిపోయి ఉన్నాయో. ఆహా, ఈ పుష్పం ఎంత బాగుందో. శివుడికి ఎంతో ప్రీతికరమైన పుష్పం అండి ఈ పుష్పం. ఈ పుష్పానికి మల్లికార్జున పుష్పం అని కూడా పేరుంది. ఈ పుష్పాలు కొమ్మలకి పూయకుండా ఇలా వెంట్రుకలు లాంటి, అంటే జటాజుటాల్లాగా ఉన్నటువంటి వీటికి పూస్తాయన్నమాట. ఈ పువ్వు యొక్క పై భాగం నాగపడగ విప్పినట్లుగా ఉండి లోపల ఒక శివలింగ ఆకృతిలో ఉంటుంది. ఈ పుష్పాలు ఎంతో అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలను వెదజల్లుతున్నాయి. ఈ నాగవల్లి వృక్షం దగ్గర సర్వదేవతలు కొలువై ఉంటారని, ఈ పుష్పాన్ని అన్ని దేవతలకు కూడా సమర్పించవచ్చని, ఈ పుష్పాన్ని స్వామివారికి సమర్పించినప్పుడు తలభాగంలో కానీ భుజస్కంధాల మీద, అదేవిధంగా అమ్మవారికి మాంగళ్యంలో సమర్పించాలట. మరి మార్చి 8వ తేదీ శివరాత్రి పండుగ ఉంది, మహాశివరాత్రి పర్వదినం ఉంది. మరి సంతానం కావాలని కోరుకుంటున్న వారు మాత్రం తప్పకుండా ఈ గుడికి రండి. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.